డిసెంబర్ 2004 తర్వాత జన్మించిన వాళ్ళు. మీరేం చేయించాలా? వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్. ఇవి కీలకమైనటువంటి దశలు. దీంట్లో ముఖ్యంగా బేస్ లెవెల్లో బిఎల్ఓ కానీ మనం వెళ్ళి మన 25 మనకు పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఉన్న డెత్ అయినాయి కానీ డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి ఫామ్స్ బిఎల్ఓ దగ్గర ఉంచుకొని దానిని సపరేట్ లిస్ట్ తయారు ఒకసారి దాన్ని అంటే ఎందుకు ఈ ఈఎఫ్ చనిపోయిన వాళ్ళ ఈఎఫ్ మనం సేకరించాం, బట్ దాన్ని నోట్ చేసుకుంటాం. డబుల్ ఉన్న ఓటర్ యొక్క ఈఎఫ్ ఫామ్ తీసుకో, బట్ నోట్ చేసుకుంటాం. షిఫ్ట్ అయిన వాళ్ళ యొక్క ఈఎఫ్ ఫామ్ తీసుకో, బట్ నోట్ చేసుకుంటాం. వీటిని మనం మన లెవెల్లో బిఎల్ఓ లెవెల్ నోట్ చేసుకొని దానిని సపరేట్ లిస్ట్ తయారు చేసి ఏఈఆర్ఓలకు మనం అందించడం జరుగుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1915, 1916 వీటి లోపల కొన్ని రూల్స్ అనేటువంటి మన ఓటింగ్ లిస్ట్ లోపల ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించాలి. ఓటర్ జాబితా యొక్క పునఃసమీక్ష. దీంట్లో ముందుగా పత్రం చూపిస్తే సరిపోతుంది. ఇది ఒక 1987 ఒకటి వారి సొంతని, రెండవది తండ్రిని కానీ ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది మళ్ళీ 2 కేటగిరీలో మనం విభజిస్తాం, సపరేట్ ఇస్తాం. చేసిన తర్వాత ఏదైతే పర్ఫెక్ట్ ఉందో దాన్ని ఫైనల్ ఓటర్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. అంటే పర్ఫెక్ట్ మ్యాపింగ్ ఎవరైతే చేసిందో వాళ్ళు ఓటర్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. చాలా చక్కటి పని చేశారు టీచర్స్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి. సో వాళ్ళకి మేము అభినందన కూడా ఇచ్చాము. కానీ మీరు ఇలా ఇది సమయంలో ట్రైనింగ్ సమయంలో సరిగా రాకపోవడం, దుమ్మ కొట్టడం ఇవన్నీ కరెక్ట్ పద్ధతి దానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈఆర్ఓ గారికి, ఏఈఆర్ఓ గారికి, ఇద్దరు ఏఈఆర్ఓస్కి, మీ అందరికీ సూపర్వైజర్స్కి అభినందన ఇస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలో ఇప్పటి వరకు 6 కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ 27-28% మ్యాపింగ్ అయింది. అందులో ఫస్ట్ పొజిషన్ మీ నిజామాబాద్ రూరల్కి ఉంది. అందులో కూడా అది మీ అందరి వల్ల సాధ్యమైంది, నేను చేయలేదు. పెద్దగా ఈఆర్ఓ గారి మానిటరింగ్ వల్ల, ఏఈఆర్ఓస్ ప్రతిరోజు చేస్తున్న పర్యవేక్షణ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ 93% అనుకుంటా, 93.57, ఆల్మోస్ట్ 94% అయింది. సో చాలా చాలా సంతోషం. అండ్ మీ అందరూ కూడా సంతోషపడాలి. ఎందుకు మీ పని తగ్గదు. ఇప్పుడు మీరు 2 రకాలు ఎవరైతే మ్యాపింగ్ అయ్యి చేసి ఉన్నారు వాడు మీకు ఈఎఫ్ ఖాళీగా వారి సంతకంతో ఇస్తే మీరు తీసుకోవాలి. ఇది ఖాళీ ఉంది, ఏది ఉంది వాళ్ళకి చెప్పవచ్చు. బట్ సరే, అంత ఓపిక ఉండదు కదా ఓటర్లకి. సో వాళ్ళు మ్యాపింగ్ అయి ఉంటే మీకు ఖాళీ ఫామ్ ఇచ్చినా తీసుకోండి. వాళ్ళ పేరు ముసాయిదాలో వస్తుంది. ముసాయిదా అంటే 5th ఆగస్ట్లో పబ్లిష్ అవుతున్న, ప్రకటన అవుతున్న డ్రాఫ్ట్ లిస్ట్. ఓకే, చూసి మీ పని ఎంత తక్కువ, 7%. ఆ 7%లో బహుశా కొంతమంది వెరీ వెరీ ఫ్యూకి అసలు ఎలాంటి ఆధారాలు ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కొన్ని పోలింగ్ స్టేషన్స్ చూశాను. సో చాలా చాలా సంతోషం అండి. మీ పని నెక్స్ట్ 1 వీక్లో ఏంటంటే 25th, 24th వరకు ఏంటంటే ఒకవేళ ఎవరైనా బాకీ ఉంటే దయచేసి వారి మ్యాపింగ్ కూడా చేసేసి వార్ పుట్టింగ్లో చేయండి. ఆ 1 మంత్లో మీ పని చాలా ఈజీ అయింది. ఓకే, ఇంకొక శుభవార్త. ఇప్పుడు మీ అందరు బిఎల్ఓస్గా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే నిన్న మనకి గౌరవ ముఖ్య ఎన్నికల అధికారి గారి ద్వారా ఒక ఆర్డర్ వచ్చింది. సో మీరు 25th జూలై నుంచి 25th జూన్ నుంచి 24th జూలై వరకు మీ రెగ్యులర్ డిపార్ట్మెంట్ పని చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ ఆ ఆర్డర్ కాపీ కూడా నేను ఈఆర్ఓస్తో రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ షేర్ చేయండి. కానీ ఈ 1 మంత్ పీరియడ్లో ఒక ఓటర్ కూడా వదులుకుండా ఉండాలి అనేది మీ అందరూ చూస్తారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ 97, 99, 93 వరకు చేసి ఉన్నారు. సో రూరల్
కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ 270 పోలింగ్ స్టేషన్స్, 293, ఆల్మోస్ట్ 300 బిఎల్ఓస్ ఉన్నారు దీంట్లో. సో దీంట్లో చాలా చక్కటి పని చేసి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు విభాజన చేస్తున్నారు అంటే మ్యాపింగ్ అయినవి కాదు, మ్యాపింగ్ అయినవి సంబంధించిన మీరు చూడాల్సిన అంశం ఏంటంటే వాళ్ళంతా నింపి మీకు ఇస్తారు. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యాప్ చేసి ఉన్నారు, అందులో మీకు పెద్ద డిస్క్రిపెన్సీ రాకపోవచ్చు. అచ్చా, ఎంతమంది ఎస్ఐఆర్ మన ప్రీ మ్యాపింగ్